Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. నమస్కారం, నేను మీ జాహ్నవి. జ్యోతిష్యం, వాస్తు, నిత్యానుష్ఠాన అగ్నిహోత్రపరుడు మన తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ప్రతినిత్యము కూడా మనందరికీ విషయ పరిజ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు కూడా సరికొత్త విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ అందించడం కోసం మనతో ఉన్నారు అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్తే గురుజీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మార్గశిర మాసము, ధనుర్మాసము రెండు ఒకటే కదా. సో ఆ ప్రత్యేకమైన మాసంలో మనం ఉన్నాం. కార్తీక మాసం మొత్తం హరిహరాదులకు పూజించాం. ఇప్పుడు కూడా హరిహరాదులకే పూజిస్తాం. ముఖ్యంగా హరికి ఎక్కువగా పూజిస్తూ ఉంటారు కదా. ప్రత్యేకంగా కళ్యాణం, గోదాదేవి కళ్యాణం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంటే స్పిరిచువల్ గా, ఆధ్యాత్మికంగా పరమ పవిత్రమైన మాసం. కార్తీక మాసం ఎంతో, మార్గశిర మాసం కూడా అంతే. అయితే కార్తీక మాసం దీపాలు ఖచ్చితంగా పెట్టాలి. దీపాలకి ప్రాముఖ్యత. మరి మార్గశిర మాసం ఏమిటి? అదే విధంగా ముఖ్యంగా కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ నెల మొత్తం కూడా ఎలాంటి మంత్రాన్ని వినడం కానీ, ఎలాంటి శ్లోకాలని వినడం కానీ, ఎందుకంటే అందరూ అన్ని చదవలేరు, చదువుకుంటూ వింటూ అలా ఉండేలాగా కాస్త మీరు ఈ నెల మొత్తం వినవలసిన మంత్రము, శ్లోకము డీటెయిల్డ్గా వివరించేశారనుకోండి, అది ఒక్కటే పెట్టుకుని అందరూ వింటే ఆ ఫలితం రావాలి. అలా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తా విష్ణో విష్ణోతాస్తా విష్ణో పాహి పాహి విష్ణోతాస్తా విష్ణో పాహి విష్ణో పాహి పాహి విష్ణో విష్ణో పాహి 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 విష్ణో విష్ణో పాహి పాహి విష్ణో ఇది విష్ణో పాహి 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 యజ్ఞం యజ్ఞం పాహి 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 యజ్ఞం పాహి యజ్ఞం యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం యజ్ఞం పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి యజ్ఞం యజ్ఞం పాహి యజ్ఞపతిం పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి. ఇది విష్ణుమూర్తికి సంబంధించిన ఒక మంత్రం అమ్మ. దీంతో ప్రారంభం చేద్దాము అని చెప్పి. అసలు ఎంత వైబ్స్ ఎంత బాగున్నాయి గురుగారు. దీన్ని ఘన అంటారు. అంటే సంహిత ఒక రకంగా ఉంటుంది. తా విష్ణో పాహి అనేటువంటి మంత్రం ఇది. ఆ తా విష్ణో పాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞపతిం, అంటే తా విష్ణో పాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞపతిం. దీన్నే ఇంతసేపు మనం చెప్పుకున్నాం. అంటే ఒక్కటి కూడా 13 సార్లు ఒక్కొక్క పదం వస్తుందమ్మా ఇందులో. వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి కూడా. అది ఘన అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఆ ఘన చెప్పుకున్నారంటే చాలా గొప్పగా మనం కీర్తించవచ్చు వాళ్ళని. కంఠం తెగిపోతుందమ్మా నరాలు. అది మామూలుగా ఇప్పుడు అని చెప్పినట్టు ఆ స్వరం అదంతా కూడా ఉచ్చైస్వరంలో ఉంటుందమ్మా. తా విష్ణో విష్ణోతాస్తా విష్ణో పాహి పాహి విష్ణోతాస్తా విష్ణో పాహి విష్ణో పాహి పాహి విష్ణో విష్ణో పాహి 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 విష్ణో విష్ణో పాహి పాహి విష్ణో ఇది విష్ణో పాహి 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 యజ్ఞం యజ్ఞం పాహి 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 యజ్ఞం అనుకుంటూ తృతీయ సవరణం చెప్తారమ్మా. మొత్తం అది పారాయణ చేసేటప్పుడు ఇంచుమించు ఇదే సవరణలో ఉంటుంది. అది సుమారుగా అంటే మా భాషలో ఒక పనస అంటారు, మీ భాషలో ఒక క్వశ్చన్, 2 పేరాలు ఉంటుంది. మాకు సుమారుగా తక్కువలో తక్కువ 10 పేరాలు ఉంటుందండి. అది చెప్పాలంటే సరిపోదు, కంఠం ఒక్కసారి చాలా ఇబ్బంది పడుతుందండి. అంత విశేషమైనటువంటిది మంత్రం. ఇవి చెప్పబడింది విష్ణుమూర్తికి సంబంధించింది. మనకు అందరూ కూడా మనం చెప్పుకుంటుండే ఉంటాం శివుడి గురించి. నమ శంభవే శంభవే నమో నమ శంభవే చ శంభవే నమో నమ శంభవే చ అనుకుంటూ. అంటే ఎందుకు చెబుతున్నానంటే, ఒక పదం 13 సార్లు ఎలా వస్తుందనేటువంటి దానికి ఒక్కసారి కంప్లీట్గా వింటే ఒకే అక్షరాన్ని ఎన్నిసార్లు మనం చెప్పామనేటువంటి వస్తుంది. అంటే ఒక్కసారి మనం పారాయణ చేస్తేనే అన్నిసార్లు చేసినటువంటి ఫలితం అయితే ఉంటుందండి. అటువంటిది మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని, లక్ష్మీ అమ్మవారిని కలిపి కనుక మనం విన్న, కనీసం అనుకున్న విశేషమైన ఫలితం. 2, భగవన్నామస్మరణమే చాలా విశేషమైనది. మనం ఏది కోరుకోకుండానే ప్రతి ఒక్కటి కూడా మన చేతిలో పెడుతుంది. అంటే కేవలం నామస్మరణ అప్పుడప్పుడు చేస్తున్నందుకే
భగవంతుడికి మనకి అన్నీ ఇస్తున్నాడు అంటే అదే నామస్మరణ నిత్య జీవితంలోకి మారితే ఒకటి, కనీసం మాసాంతరమైన ఈ 30 రోజులైనా ఒక విధానాన్ని అనుసరిస్తే వాళ్ళ జీవితానికి ఎక్కడైనా ఒక మచ్చ అనేది ఉంటుందమ్మా? ఉండదు. అయితే మనం అది చేస్తామా? 29 రోజులు చేస్తాం, 30 రోజులు ఆపేస్తాం, ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. కానీ ఈ యొక్క మార్గశిర మాసం మొత్తం రెండు చిన్న చిన్నవి, కనీసం ఆ 2 వెన్న, ఆ 2 అందరికీ వచ్చినవి, నాకు ఒక్కడికే కాదు ప్రతి ఒక్క మనిషికి అవి వచ్చినవి అమ్మ. ఆ 2 కనీసం వెన్న చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. ప్రధానమైనది ఏంటంటే ఓం నమో నారాయణాయ, అందులో ఏముంటుందండి అనిపించచ్చు. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠ భువన లోకం గమిష్యతి అని చెప్పబడి ఉన్నది. అంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి ఆ అక్షరాలు ఏవైతే ఉన్నాయో నారాయణ అష్టాక్షరి అంటారు. దీన్ని ఎవరైతే కనుక చక్కగా అనునిత్యం అనుకుంటారో, కనీసం మాత్రం ఈ మాసాంతరం వరకు కూడా అనుకుంటారో, వైకుంఠ భువన లోకం గమిష్యతి అంటే మనం వైకుంఠం వెళ్ళిపోతాము అని కాదండి. ఆ వైకుంఠం అనేటువంటిది ఎప్పుడూ కూడా సర్వాంగ శోభాయమానంగా ఎలా అయితే తీర్చిదిద్ది సుగంధమైనటువంటి పరిమళ ద్రవ్య సువాసన భరితంగా అయితే ఉంటుందో, ఆ రకమైనటువంటి జీవితం ఆ ఇంట్లో వెల్లువిరుస్తుంది అనేటువంటిది అర్థం. ఆ రకంగా ఓం నమో నారాయణాయ అని అనుకుంటూ అమ్మ ఉంది కదండి, ఇదందరికీ వచ్చింది. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశౌపాశమభీతిముద్రాంకలైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాంద్రనేత్రాం భజేహ వంబాం జగదీశ్వరీంతాం. ఈ శ్లోకం ఏమంటే ఇంత శ్లోకం మాకు పెద్దదిగా ఉందండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కనీసం ఇదైనా ఓం నమో నారాయణాయ సర్వమంగళ మాంగళ్యే, కనీసం ఈ 2 అయినా ఈ మాసాంతరం వరకు కనుక అనుకోగలిగితే చక్కగా కాలత్రయమునందు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం లేదా రాత్రి అయినప్పటికీ కూడా ఒక 10 నిమిషాల సమయం దొరికింది. ఆ 10 నిమిషాల సమయంలో ఫోన్ చూసుకోవడం అనేటువంటిది కాకుండా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ కూడా నారాయణ శబ్దస్మరణాన్ని స్మరిస్తూ సర్వమంగళ మాంగళ్యే అంటే సర్వమంగళ మాంగళ్యే కూడా మా కష్టమండి. దానికి ఇంకొక ఉపమానం చెప్పాడు ఆయన. మళ్ళీ పిచ్చోడు కాదుగా దేవుడేమి, మనకు తెలుసు, ఆయనకు తెలుసు మనల్ని వీడు ఇన్ని కోరికలు కోరతాడు, కానీ ఇంత శ్లోకాన్ని చెప్పాలంటే వీడు చెప్పడు, వీడి వల్ల కాదు అని చెప్పి ఏమన్నాడు తెలిసిందే నాయన. ఐం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం ఐం మహాలక్ష్మి అయి నమః. ఇది అనుకోరా బాబు అన్నాడు. నాకు టైం లేదండి. సరే, ఓం నమో నారాయణాయ ఓం మహాలక్ష్మి అయి నమః ఇదైనా రోజు మొత్తంలో కనీసం మాత్రం 108 సార్లు అనుకోరా అన్నాడు భగవంతుడు. అది కూడా నా వల్ల కాదండి, ఎందుకైనా దూకి చావంటాడు వెంటనే. అంటే ఏంటంటే అదేంటంటే అలా అన్నారని అనిపించవచ్చు. కాదమ్మా, ఇన్ని కోరికలు కోరుతున్నాం మనం. కోరికలకి ఎక్కడా కూడా కొదవలేదు, కానీ ఆ కోరికకి తగ్గట్టుగా మనం కూర్చుని ఒక 5-10 నిమిషాలు చేసుకోవాలంటే ఎక్కడ లేనటువంటి నొప్పులు, బాధలు, ఇబ్బందులు అప్పుడే ఆఫీస్ టైం అవుతుంది, అన్నీ అప్పుడే. అరే 5 నిమిషాలు భగవంతుడి దగ్గర కూర్చుంటే ఏం చెప్పబడింది? ఓం నమో నారాయణాయ వైకుంఠ భవనంలో ఎలా అయితే కనుక సుందర శోభాయమానంగా ఉంటుందో
నీ ఇల్లు అలా చేస్తానరా నేను అన్నాడుగా. నేను ఒకసారి అంటా నాకు కాలేదుగా, నేను చేయను వెంటనే. కానీ నువ్వు ఒక్కసారి అడగంగానే మాత్రం నిన్ను, నీ తండ్రిని, నీ తల్లిని, నీ అత్తగారిని, మా మామగారిని, నీ కొడుకుని, నీ ఇంటిని అందరినీ మాత్రం భగవంతుడు ధనరాశితో నింపేయాలి. ఇక్కడ అవుతుంది. కానీ చివరిగా మాత్రం ఒక మాట చెప్తాను, ఏమాత్రం అవకాశం నాకు కనీసం మాత్రం చిన్నది, చక్కగా ఉదయం ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః 108 సార్లు అనుకోండి. ఓం మహాలక్ష్మియై నమః, ఓం శ్రీం. ఆ శ్రీకారం చెప్తే కనీసం మనం చేసేటువంటి దానికి అర్థం ఉంటుంది. అర్థం కోసమే ఏం చేసినా ఓం శ్రీ మహాలక్ష్మియై నమః, ఓం శ్రీ మహాలక్ష్మియై నమః, ఓం నమో నారాయణాయ నమః అనేటువంటిది 108 సార్లు, ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనేటువంటిది 108 సార్లు. సాధ్యమైనంత 3 పూట్ల ప్రయత్నం చేసుకుంటే స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్న భవన్ ఇంట్లో వచ్చి కూర్చుంటాడు. నేను అది కూడా చెయ్యను అని అంటే ఇక దేవుని నువ్వు అడిగి ఉపయోగం లేదు. ఆయన అసలు పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోవాలి? అదేంటండి భగవంతుడు కదండి. నువ్వు ఒకరి దగ్గర పనిచేస్తున్నావు, నీ బాసుని నువ్వు తిరిగితే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. పొగడకపోతే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అంటే నీకు జీతం ఇచ్చేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడి గురించి నువ్వు ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి. మా బాస్ అంత గొప్పవాడు, ఇంతవరకు గొప్పవాడు. పొగడకపోతే ఆ మంత్ నీకు శాలరీ కట్టు. వాడిని పొగిడితే నీకు ఒకరోజు సెలవు ఇస్తాడు. సరే వాళ్ళు ఏదో సార్ ఏదైనా స్వీట్ తీసుకెళ్ళి చేంజ్ చేస్తే వాడిని మంచి చేసుకుంటే నీకు ఒకరోజు సెలవు ఇస్తాడు ఎక్కువగా. అదేమీ లేకుండా మోహం మార్చి కూర్చుంటానంటే నీకు సెలవు ఇవ్వఉండదు, ఏముండదు. ఇంకా చెయ్యి, జీతం కూడా వస్తుందో తెలియదు. ఒక్కోసారి 2 నెలలు కూడా ఇవ్వకపోవచ్చు, చెప్పలేము. అంటే నువ్వు పని చేస్తే ఇక్కడ విచిత్రం గమనించండి. నేను ఒక ఆఫీస్ పెట్టా, నేను ఒక్కరిని ఏ పని చేయలేను. ఆఫీస్లో 10 మంది ఉంటే ఆ 10 మంది మీద నేను బ్రతుకుతుంటా. నేను ఆఫీస్ పెట్టా 10 మంది కోసమే పెట్టా, కానీ 10 మంది అందులో రాకపోతే నేను ఆఫీస్ పెట్టి నాకు ఎలాంటి యూజు లేదు. 10 మంది ఎంప్లాయీస్ వస్తే 10 మంది వర్క్ చేస్తే నేను బ్రతుకుతున్నా. 10 మందికి జీతాలు ఇస్తున్నా, కానీ అంతకన్నా ఎక్కువ నేను సంపాదిస్తూనే బ్రతుకుతున్నా హాయిగా. అంటే మన మీద పడి బ్రతికేటువంటి వాడి దగ్గరికి వెళ్ళి మనం అయ్యా అంటున్నాం, కానీ మనందరికీ బ్రతుకునిచ్చే వాడి దగ్గరికి వెళ్ళి ఏటై చిన్న లాజిక్ మనం ఇస్తున్నాను. అంటే అందరికి ఇచ్చేది భగవంతుడే. ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తే నువ్వెంత అడిగితే ఇవ్వంటాం, కానీ మనకి జీతం ఇచ్చే వారి దగ్గరికి వెళ్ళి దేబరిస్తాం అయ్యా అని చెప్పి. ఆ చిన్న విషయాన్ని గమనించుకొని ఈ మార్గశిర మాసం 1 రోజులు ఏమైనా చెయ్యి మానే పచ్చగర్పూరం పట్టుకొని ఆ దేవుడి మందిరంలో వేసి 108 సార్లు అయ్యవారిని 108 సార్లు అమ్మవారిని తలుచుకొని నమస్కారం పెట్టుకొని ఒక బండి నివేదన పెట్టు, ఖచ్చితంగా నేను చూస్తాడండి. అది కూడా నేను చేయను. నన్ను చూడాలంటే ఆయనేమి నీకు రుణం లేడుగా, రుణం ఉన్నాడా నీకు చేయడానికి? అంతే ఉంటుంది. చాలా అసలు ఆ శ్లోకాలు, మంత్రాలు, ఆ వైబ్రేషనే వేరుంది గురుగారు. అండ్ చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్తే. చూసారు కదండి, మార్గశిర మాసము, ధనుర్మాసం. మరి ఈ మాసంలో ఖచ్చితంగా గురుగారు చెప్పినట్టుగా ఆ శ్లోకాలు, ఆ మంత్రాలు వినడం వల్ల, ధ్యానించడం వల్ల, పఠించడం వల్ల ఖచ్చితంగా అర్థం కోసమే కదా ఇవన్నీ గురుగారు ఇలానే అన్నారు. మీరు అర్థం కోసమే కదా ఆ అర్థం మనకు వచ్చేస్తుందంట. సో అది ఆ అర్థం కావాలి, మనకి జీవిత సుఖంగా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ మాసం మొత్తం ఈ ఒక్క శ్లోకాలని మీరు హ్యాపీగా జపించండి, వినండి. లేకపోతే కనీసం వినండి, ఎంత బాగుంటుంది. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.